లేని సమస్యను సృష్టించి దాన్ని తీర్చినట్టుగా బిల్డప్ ఇవ్వడం వైసీపీ నేతలకు షరామామూలే. గతంలో పొదిలి పర్యటన అదే విధంగా జరిగింది. ఇప్పుడు బంగారుపాలెం మామిడి రైతులను పరామర్శించడానికి అని చెప్పి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. ముందుగానే ఒక 5 ట్రాక్టర్ల మామిడికాయలను ప్లాన్ చేసి రోడ్డు మీద పారబోసుకుంటూ వెళ్ళారు. అలాగే అటుగా వస్తున్న ఒక రైతు ట్రాక్టర్ ఆపి ఆ ట్రాక్టర్లోని మామిడికాయలు కూడా నేలపాలు చేశారు. ఆ రైతు మాట్లాడుతున్న మాటలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి పట్టవా? రైతులను పరామర్శించడానికని వెళ్ళి రైతులకు నష్టం కలిగించారు. మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది. గిట్టుబాటు ధర కూడా ఇస్తోంది. హైవేలో వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కానీ సర్వీస్ రోడ్లో వస్తూ జనాల్ని పోగేసి సీఎం సీఎం అని అరుస్తూ అడ్డదారుల్లో మందు చేరవేసి కార్యకర్తలకు పంచి పరామర్శను కాస్త సినిమా షూట్ లాగా మార్చారు. పొదిలి ఘటనలో పొగాకు బేళ్లను తొక్కి రైతులకు అపార నష్టం కలిగించారు. ఇప్పుడు మామిడికాయలను పారబోసి అంతకంటే ఎక్కువ నష్టం కలిగించారు. సీజన్లో వచ్చిన చివరి కోత మామిడికాయలను అమ్మి సొమ్ము చేసుకుందాం, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందని ఎదురు చూస్తున్న రైతుల ఆశలను బుగ్గిపాలు చేశారు జగన్మోహన్ రెడ్డి.